స్వాగతం. నా పేరు స్వాతి. ఈ రోజు కరీంనగర్ వార్తలు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుసేన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చర్చించారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లను సంఘటితం చేసి వారి హక్కులు మరియు సంక్షేమం కోసం మరింత బలంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుసేన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రవి, కోశాధికారి భీమిడి మాధవరెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ వెంకటరెడ్డి, ముఖ్య సలహాదారులు మహిమాల కేదార్ రెడ్డి, బి శ్రీధర్, జి లింగమూర్తి, కుటుంబ భరోసా ఇన్ఛార్జి బి నాగరాజు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జగదీష్, మహిళా విభాగం నాయకులు శారద, జయ, మాధురి, సోని, మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుత కమిటీకి ఆపోజిట్ గా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు ఉండి ఈ మీటింగ్ వచ్చాడు అంటే ఆ జిల్లా అధ్యక్షుడు డబ్బులు అర్థం చేసి పంపిస్తే నువ్వు ఎదురా నేను చూసుకుంటాను లేదు, నేను తెలియదు, ఆయన తెలియదు అని చెప్పి ఏంటి మీ లక్ష్యం ఏంటి? నీ ఒక్క గౌరవం కోసం సంఘం పడుతుంది. చాలా సంతోషం వేసింది, బట్ ఒక పక్కన బాధ కూడా వేసింది. థ్యాంక్ యూ. అప్పుడే మన్నించాను. థ్యాంక్ యూ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. కొన్ని పాయింట్స్ అక్కడ రాసి చాలా టైం చేసింది. దయచేసి డిస్కస్ చేసుకుంటాం. తెలుగు టైపింగ్లో పర్ఫెక్ట్ కాబట్టి తెలుగు టైపింగ్ సంబంధించి అతనితో టైపింగ్ చేయించేవాడు. స్టార్టింగ్ ఫార్మ్ తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని పోయిన 28వ తారీఖు అంటే జూలై 28వ తారీఖు ఇదే కరీంనగర్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. మరొకసారి అంటే ఆ రోజు కొంత ఘర్షణ వాతావరణం రసాభాస చేసిన సందర్భంలో ఆ రోజు కొంతమంది అపోజిషన్ ఓడిపోయిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి అభ్యంతరాలను లేవనెత్తినప్పుడు పెద్ద మనుషులు గౌరవ లింగమూర్తి గారు మరియు ఇతర పెద్ద మనుషులందరూ కలిసి ఒక డేట్ పెట్టుకుంటే ఆ డేట్ను మాట్లాడదామని చెప్పారు. ఈరోజు 11వ తారీఖున తిరిగి కరీంనగర్ వేదికగా మాట్లాడడం కోసమే ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం, వారి యొక్క వాదనలను, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమే వేదికను ఏర్పాటు చేశాం. దాంతోపాటు ఈ రాష్ట్ర అసోసియేషన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని, తీర్మానాలను ఆమోదింపజేయడం కోసమే ఈ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 90% డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రానున్న భవిష్యత్తులో రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల యొక్క సమస్యలు, నానాటికి దిగజారిపోతున్నటువంటి జీవనోపాధి అవకాశాలు, ఫోటోగ్రఫీ రంగంలో మీడియా మిత్రులుగా, ఫోటోగ్రఫీ రంగం గురించి తెలిసిన మిత్రులుగా మీ అందరికీ కూడా తెలుసు, ఉపాధి ఏ విధంగా అయితే తగ్గిపోతుందో ఈ సందర్భంలో ఫోటోగ్రాఫర్ల యొక్క భవిష్యత్తును ఎలా కాపాడాలి, వాళ్ళ సంక్షేమాన్ని ఎలా చూడాలి, పేద ఫోటోగ్రాఫర్లను ఎలా ఆదుకోవాలి, దాంట్లో సంఘం పాత్ర ఎంత, ప్రభుత్వ పాత్ర ఎంత, సమాజం పాత్ర ఎంత, ఏ విధంగా వ్యవహరించాలనేది తీర్చిదిద్దడం కోసం మా జిల్లా పిఎస్టీలందరూ కూడా ముక్తకంఠంతో ఏకగ్రీవంగా అందరూ వచ్చి వాళ్ళ రాష్ట్ర సంఘానికి మద్దతు తెలుపుతున్నారు. అలాగే మా గౌరవ సలహాదారులు, మా పెద్ద మనుషులు, మా వ్యవస్థాపక నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా రాష్ట్ర సంఘం వెన్నంటి నడుస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల యొక్క భవిష్యత్తు కోసం, సంక్షేమం కోసం పూర్తి నిజాయితీతో, పారదర్శకతో, పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఎస్కే హుసేన్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా పథకం ద్వారా ఇది ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021లో హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించబడింది ఈ పథకం. అక్కడి నుంచి మొదలుకొని ఇప్పటికి 189 మందికి దాదాపు 3,59,00,000 రూపాయల వరకు మేము అందించగలిగాం. ఇది కూడా చిరు సహాయంతో ఒక్కొక్కరి జేబులో ఉంటే 10 రూపాయలు మీరు బేసిక్ టీ కూడా తాగలేరు. ఎక్స్ట్రా టీ ఏమైనా అడిగితే గ్రీన్ టీ కానీ కాఫీ కానీ అడిగితే 20 రూపాయలు 30 రూపాయలు అడుగుతారు. కేవలం 10 రూపాయల డబ్బులతోటి వాళ్ళ 3,59,00,000 రూపాయలు ఇచ్చాం. అలాగే ఫోటోగ్రాఫర్స్కి ఇల్లు కూలిపోయినా, ఇల్లు కాలిపోయినా, ఇల్లు వరదల్లో కొట్టుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వం 16,000 ఇచ్చిన పరిస్థితుల్లో ఖమ్మం పట్టణం కొట్టుకుపోతే ఖమ్మంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లకు ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం 16,000 ఇస్తే రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం అన్నీ కలిసి 38,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాం. గోదావరి వరదలు వచ్చినా ఆదుకున్నాం. అలాగే ఇల్లు కాలిపోయినా, షార్ట్ సర్క్యూట్ అయినా, పిల్లలు చదువుకున్నా, అలాగే ఆఫీస్ కార్యాలయాలు పెట్టినా, చనిపోయిన ఫోటోగ్రాఫర్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా ఇస్తున్నాం. అలాగే చనిపోయిన ఫోటోగ్రాఫర్ యొక్క పిల్లల పెళ్లిళ్ల కోసం కూడా, అమ్మాయిల పెళ్లిళ్ల కోసం కూడా ఇస్తున్నాం. ఇట్లా రాష్ట్ర అసోసియేషన్ సంక్షేమం పరంగా ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ ఉంది. కానీ ఫోటోగ్రాఫర్ల యొక్క ఆర్థిక పరిస్థితులు మాత్రం రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. కాబట్టి వారి అభ్యున్నతి కోసం పాటుపడటం కోసం రాష్ట్ర అసోసియేషన్ నూతన కార్యక్రమాలని శ్రీకారం చుట్టబోతుంది.
తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ సలహాదారు. గత 28వ తారీఖు కరీంనగర్లో జరిగిన సమావేశంలో జరిగిన సంఘటనకు అనుబంధంగానే ఈరోజు మళ్ళీ కరీంనగర్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశము, జిల్లాల పిఎస్టీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు నుంచి కొంతమంది సంఘం పైన ఆరోపణలు చేస్తూ సంఘాన్ని నిర్వీర్యం చేయడం కొరకు కొన్ని సోషల్ మీడియాకి వెళ్ళిపోయి అబండాలు వేస్తూ సంఘంలో జరగని చాలా విషయాల మీద వాళ్ళు మాట్లాడుతూ కొన్ని చేయడం జరిగింది. దానికి అనుబంధంగానే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి మరి వారినందరినీ కూడా ఈ వేదిక ద్వారా మనం ఉన్న సమస్యలను కానీ కొన్ని విషయాలను మాట్లాడదామని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. మరి ఆ రోజు రాష్ట్ర కార్యవర్గము పిఎస్టీల మీటింగ్కు రావద్దని చెప్పేసి అన్న వాళ్ళు వచ్చిండ్రు. ఈరోజు సమావేశానికి రమ్మని చెప్పేసి 5వ తారీఖు నాడే మేము వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. నమస్కారము, నా పేరు సిరి రవి. నేను తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు స్థానిక పాండురంగ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా గత నెల 28వ తారీఖు నాడు ఇక్కడ జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కొందరు పిలువని పేరంటానికి వచ్చేసిన విధంగా మరి మా ఫోటోగ్రఫీ సంఘంలో లేనటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చేసి చలో కరీంనగర్, చలో రాస్తా రోక అని చెప్పేసి ఒక దాడికి ప్రయత్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి నేను ఆ అవినీతి చక్రవర్తులకు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, అయ్యా మీరు ఏదైతే ఆరోపణలు చేసినారో ఆ ఆరోపణలు నిజం కాదని చెప్పేసి ఈరోజు తేలిపోయింది. ఎందుకంటే ఈరోజు వచ్చి మీకు చెప్పడానికి మొహం చాటేసి మొహం చెల్లక ఈరోజు మీరు రావడం లేదు. ఏదైతే మీరు కరీంనగర్లో చేసినటువంటి ఆరోపణలు, అసత్య ఆరోపణలు, అవి పూర్తిగా లేవు. అటువంటి అసత్య ఆరోపణలను మేము పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల పిఎస్టీల సమక్షంలో మరి వారే పూర్తిగా నిరూపించినారు. రాష్ట్ర అసోసియేషన్లో అవినీతి లేదు, అక్రమాలు లేవు. కేవలం వారి యొక్క ఏదైతే మనుగడ కోసం చేస్తున్న అది ఒక పోరాటం మాత్రమే తప్ప కానీ ఫోటోగ్రాఫర్ల మీద మీకు ఎలాంటి ప్రేమ కానీ మీకు ఎలాంటి వారి యొక్క సంక్షేమం గురించి మీకు ఆలోచన లేదు. కేవలం ఎక్కడ మీ పేరు తెరుమరుగవుతుందో, మీ మనుగడ కోల్పోతున్నదో కేవలము దానికోసం మీ పోరాటం తప్ప మా ఫోటోగ్రాఫర్ల కోసం మీ ఆరాటం ఎంతవరకు కాదు. ఈరోజు అందరికీ తెలిసిపోయింది ఈ రాష్ట్ర సంఘంలో అవినీతి చేసింది ఎవరు, ఈరోజు రాష్ట్ర సంఘంని వాడుకున్నది ఎవరు, వారి స్వార్థాల కోసం వాడుకొని జిల్లాలలో ఒక వర్గాలు తయారు చేసింది ఎవరనేది మాత్రం పూర్తిగా మా రాష్ట్ర పిఎస్టీలకు కానీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా తేలిపోయింది. అలాగే ఈ సభా వేదిక కూడా మీకు నేను ఒక చిన్న మనవి కూడా చేయదలుచుకున్నాను. దయచేసి మీరు భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులు చేసి మీరు మీ మనుగడ సాగించాలనుకుంటే బంతి అయితే ఏ విధంగా బలంగా నేలకేసి కొడితే అంతే బలంగా పైకి ఎదుగుతుందో మీరు అదే విధంగా కూడా కిందికి దిగజారి మీరు మొత్తానికి ఈ రాష్ట్రంలో కనుమరవడం మాత్రం ఖాయం. ఇది ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి అర్థమైపోయింది. దయచేసి నేను మీ అందరికీ ఎవరైతే మొన్న వచ్చి ఇక్కడ అసత్య ఆరోపణలు చేసినారో మీ అందరికీ నేను వేడుకుంటున్నాను, మీరు ఇప్పటికైనా మారి మీ మనస్తత్వాలు మారి ఫోటోగ్రాఫర్ల సంక్షేమం నిజంగా మీరు కోరి ఉంటే మీరు మంచి చేయండి. మీ ద్వారా 10 మందికి